హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శైలేంద్ర మృత్యువులా తిరిగి వచ్చిన రిషి కాళ్ళ మీద పడి శైలేంద్రను వదిలేయమంటూ ప్రాధేయపడుతున్న దేవయాని. మరి అసలు ఇదంతా ఏంటి, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక వసుధార రిషి కోసం వెతుకుతూ ఉంటే మినిస్టర్ అయితే నువ్వు రిషి బ్రతికున్నాడని భ్రమపడ్డంలో అర్థం లేదు, రిషి చనిపోయాడని నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు కాలేజీకి ఎప్పుడూ లేనట్టుగా ఇక కాలేజీ పేరు కూడా తగ్గిపోతుంది. కాలేజీ కోసం కష్టపడాలి కదమ్మా, రిషి కళ కోసం నువ్వు కష్టపడతావని, నువ్వెంతో గొప్పగా కష్టపడి ఎదిగావని చెప్పి మేము అనుకుంటున్నామని మినిస్టర్ చెప్తాడు. లేదు సార్, నా రిషి సార్ బ్రతికే ఉన్నారు, తప్పకుండా ఏదో ఒక రోజు నా రిషి సార్ని మీ అందరి ముందుకి తీసుకొస్తానని చెప్పేసి వస్తారు. మినిస్టర్ దగ్గర కూడా చెప్తుంది. కాలేజీకి వచ్చిన ఎగ్జామ్ సెంటర్ని వెనక్కి పంపించేస్తాడు శైలేంద్ర చేసిన కుట్ర అని చెప్పేసి అనుమానం అయితే వస్తుంది. కానీ ఇక ఎలా రుజువు చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. రిషి కోసం వసుధార పడుతున్న ఆరాటాన్ని చూసి ఒక పక్క మను, అలాగే మరో పక్క అనుపమ, ఇంకొక పక్క ఇక మహేంద్ర కూడా బాధపడుతూ ఉంటారు. రిషి, ఎక్కడున్నావు నాన్న, ఎక్కడున్నావు? నువ్వు తిరిగి వస్తావని 1000 కళ్ళతో నిన్ను పెళ్లి చేసుకుని నువ్వే ప్రాణం అనుకుని బ్రతుకుతుంది వసుధార. నువ్వు బ్రతికున్నావని అందరితో వాదిస్తుంది. నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకం నాకు కూడా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ చనిపోయావని చెప్పి అంటూ ఉంటే గుండెలు గుబేలుమంటున్నాయి. త్వరగా రా నాన్న, నువ్వు త్వరగా తిరిగి రా నాన్న అని చెప్పేసి మహేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక వసుధార చాలా బాధపడుతుంది. ప్రతి ఒక్కరి నోట కూడా రిషి చనిపోయాడన్న మాటే వస్తూ ఉంటుంది. ఆ మాటలు వింటూ తట్టుకోలేకపోతూ ఉంటుంది వసుధార. ఇక అలా బాధపడుతూ ఉండగానే ఈలోగా రిషి ఊహలు తన తలుపులను తడుతూ ఉంటాయి. రిషి తన చుట్టూ ఉన్నట్టు, ఇక రిషి తన దగ్గరికి వచ్చినట్టు, రిషి తనని పిలిచినట్టు తన మనసుకి అనిపిస్తుంది. అలాగే ఇక బయటికి వెళ్ళినా కూడా రిషియే కనిపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిలోని. అలా ప్రతి ఒక్కరిలోని రిషిని చూస్తూ ఉంటుంది. అంటే నా రిషి సార్ తిరిగి వస్తున్నారని అర్థం. నా రిషి సార్ వస్తున్నారు, తప్పకుండా నా రిషి సార్ తిరిగి వచ్చారు. అందుకే నా ఊహలు నా రిషి సార్ని వెతుకుతున్నాయి. నా రిషి సార్ ప్రేమ నాకు చేరుతుంది. నా రిషి సార్ ఎక్కడున్నారు, వస్తున్నారని అర్థమవుతుంది రిషి సార్. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తారన్నది మాత్రం ఇక నాకు తెలియడం లేదు. కానీ మీరు బ్రతికి ఉన్నారు, మీ ఉనికి నాకు తెలుస్తుంది. నా బాధ మీ దగ్గరికి చేరుతుందా లేదా అని చెప్పేసి వసుధార బాధపడుతూ ఉంటుంది. ఇక అలా ప్రతి చోట రిషి కనపడడం, రిషి ఊహలు తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడూ ఒకలా ఉండే వసుధారలో మార్పు కనిపిస్తుంది. మహేంద్ర మరింతగా బాధపడతాడు. వసుధార నమ్మకం నిజమేనా, లేకపోతే అందరూ చెప్తుంది నిజమేనా? అందరూ చెప్తుంది నిజమైతే వసుధార ఏమైపోతుంది అని చెప్పేసి అనుకుంటూ భయపడుతూ ఉంటాడు కూడా. ఎందుకు జగతి, నీ కొడుకుని కాపాడుకున్నావా, లేకపోతే నీ దగ్గరికే తీసుకుని వెళ్ళిపోయావా? ఒక తండ్రినయ్యుండి ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. 10 మంది మాట్లాడుతుంటే భయమేస్తుంది జగతి. వసుధార ఏమైపోతుందో అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగానే రిషి ఇక అక్కడ కళ్ళు తెరుస్తాడు. రిషి ఇక కళ్ళు తెరవడమే కాదు, తను ఈ పరిస్థితికి, తను ఎన్నాళ్ళుగా కుటుంబానికి దూరం అవడానికి కారణమేంటో కూడా రిషికి తెలిసిపోతుంది. ఎందుకంటే జగతి రాసిన లెటర్ రిషి చేతికి అందేస్తుంది. రిషి జగతి రాసిన లెటర్ని ఆల్రెడీ జేబులోనే పెట్టుకుంటాడు. ఇక తను ఎన్నాళ్ళుగా కోమాలో ఉన్న తన అప్పటి బట్టలు ఇక రిషికి కనిపిస్తాయి. రిషి ఆ లెటర్ అయితే చదివేస్తాడు. తను ఈ దూరానికి, తన కుటుంబం చిన్నభిన్నం కావడానికి, ఇక తన జీవితంలో తన తల్లి లేకపోవడానికి, చిన్నతనంలో తన తల్లి దూరం అవడానికి అన్నిటికీ కారణం తన పెద్దమ్మ, తన అన్నయ్య శైలేంద్ర అని నిజాలు తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రిషి ఇక లేస్తాడు, సెట్ వేసుకుంటాడు. ఇక కోపంతో కళ్ళెర్ర చేస్తూ జరిగిన సిచ్యువేషన్స్ గుర్తుకు చేసుకుంటూ వసుధారకి ఇన్నాళ్ళు దూరమైనందుకు కన్నీళ్లు తిప్పుకుంటూ ఇక రకరకాల ఎక్స్ప్రెషన్స్ రిషిలో కనిపిస్తూ ఉంటాయి. రిషి బయటికి వస్తూ ఉంటాడు షర్ట్ వేసుకుని. ఇక ఆలస్యం చేయను, ఆలస్యం చేస్తే కథ మరిన్ని మలుపులు తిరగబోతుంది. లేదు, నా వసుధారతో కలిసి ఇకనైనా సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే నా చుట్టూ ఉన్న శత్రువులను నేను ఎదుర్కోవాలి. చాటుగా ఎదుర్కొంటే ఇక వాళ్లకు భయం అన్నది తెలియదు. డైరెక్ట్గానే ఎదుర్కొంటాను. నా జీవితాన్ని నాశనం చేసి నా కన్న తల్లిని నాకు కాకుండా చేసిన వాళ్ళను వదిలిపెట్టను
అందుకే వెళుతున్నాను అని చెప్పేసి వసుధార దగ్గరికి కాదు, మహేంద్ర దగ్గరికి కాదు, డైరెక్ట్గా దేవయాని దగ్గరికి కాదు, ఇక ఫోన్ చేస్తాడు శైలేంద్రకి. బయట కలవాలి. నువ్వెవరు అంటే నేను ఎవరినో వచ్చిన తర్వాత చెప్తాను. నిన్ను బయట కలవాలి, పలానా ప్లేస్కి రా అని చెప్పేసి ఇక శైలేంద్రకి అయితే ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసేసరికి శైలేంద్ర ఎవరు వాడు, ఎందుకు రమ్మంటున్నాడు నన్ను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక శైలేంద్ర అక్కడికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి శైలేంద్ర ఎక్కడికి వెళ్తున్నాడో, మళ్ళీ ఏమి తింగని పని చేస్తున్నాడో తెలియని అయోమయం పరిస్థితిలో దేవయాని కూడా వెళుతుంది. వెనకాలే వెళ్ళేసరికి వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఇక ఫణీంద్ర, ఎందుకంటే ఫణీంద్రకు ఆల్రెడీ చాలా అనుమానాలు ఉంటాయి తన భార్య కొడుకు మీద. ఇక అనుమానాలు తీర్చుకోవడానికి ఇద్దరి వెనుక బయలుదేరతాడు. ఇక రిషి శైలేంద్ర వెళ్తుండగానే తన కంటికి ఒక సూర్యుడిలా అగ్నిగోళంలా కనిపిస్తాడు. ఒక్కసారే ఇక శైలేంద్ర షాక్ అయిపోతాడు. వెళ్తుండగానే పీక పట్టేసుకుంటాడు రిషి. ఏంట్రా, నేనేం అన్యాయం చేశానురా నీకు? నా కన్న తల్లి ఏం అన్యాయం చేసిందని నా తల్లిని మృత్యు ఒడిలోకి గెంటేశారు. నేనేం అన్యాయం చేశాను? చిన్నతనం నుంచి పెద్దమ్మని అమ్మగా ప్రేమించడం నేను చేసిన తప్ప. నువ్వు నాకు తోడబుట్టిన వాడివి కాకపోయినా అంతకన్నా ఎక్కువ విలువివ్వడం నేను చేసిన తప్ప. DBST కాలేజీ అంటే మన కుటుంబం పరువు, మన వంశానికి గౌరవం. దాన్ని నేను కాపాడుకుంటూ నేను మన కుటుంబానికి ఒక విలువగా, ఒక నీడగా నిలబడడం నేను చేసిన తప్ప. అందరినీ గుడ్డిగా ప్రేమించడం నేను చేసిన తప్ప. అందుకే నన్ను, నా కుటుంబాన్ని, నా వసుని, నా తండ్రిని, నా తల్లిని ఇన్ని బాధలు పెట్టారా? ఇక నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. ఈరోజు నువ్వు బ్రతకవు. ఇన్ని రోజులుగా నా నిరీక్షణకి ఇక నీ చావే సమాధానం. నీ చావే నాకు ఇప్పుడు సమస్యకు పరిష్కారం. నీ చావే నా సంతోషానికి నాంది. నా కుటుంబం మళ్ళీ తిరిగి ఒకప్పటి సంతోషాల్ని తిరిగి పొందాలి అంటే నీ చావు ఒక్కటే మార్గం అని చెప్పేసి ఇక చంపేయడానికి సిద్ధపడిపోతాడు. దెబ్బకు దేవయానికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. దేవయాని వెనకాల ఉన్న ఫణీంద్రకు వీళ్ళు చేసిన దుర్మార్గాలు అర్థమైపోతాయి. ఇక గబగబా దేవయాని వెళ్ళి రిషి కాళ్ళ మీద పడిపోతుంది. నాన్న రిషి వాడిని వదిలే నాన్న, నీ నోటితో రిషి అన్న పిలుపుని వినిపించడానికి లేదు. అసలు నువ్వు ఆడదానివేనా? కొడుకుని ఇలానే పెంచుతారా? అవునులే, నీకే పెంచిన కొడుకు మీద ప్రేమ లేదు, కక్ష కార్టున్యాలు తప్ప. ఇక నన్ను అడ్డు తొలగించి నీ కొడుకుని MD పదవిలో కూర్చోబెట్టడం కోసం ఇన్ని కుట్రలు చేస్తావా? ఆ రోజు నువ్వు నా కొడుకు MD పదవిలో ఉండాలి, నువ్వు ఇక్కడి నుంచి తప్పుకో అని చెప్పి ఉంటే నేను నా తల్లిని, నా భార్యని, నా తండ్రిని తీసుకుని ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా మొదలుపెట్టేవాడిని. ఆ MD పదవి కోసం ఇంత కుట్రలు చేయాలా? ఇంత అన్యాయం చేసి నా కుటుంబానికి ఇంత ద్రోహం చేయాలా? నీ కొడుకుని వదిలిపెట్టను, లేదు వదిలిపెట్టు అని చెప్పేసి అంటూ ఉండగానే ఫణీంద్ర వచ్చి వదిలిపెట్టకు, చంపేవాడిని అని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఫణీంద్ర చంపేమనేసరికి దేవయాని శైలేంద్రలకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది. మరి రిషి నిజంగానే చంపేస్తాడా? ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఇలా జరగాలి రిషి ఎంట్రీ. అలాగే ఇక వసుధార రిషి కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.